ఈ వీడియోలో త్రిబుల్ ఐటీస్కి అలాగే అవుట్ సైడ్ ఉన్న డిఫరెంట్ కాలేజెస్కి మధ్య డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. అండ్ నేను చెప్పబోయేవి కేవలం నా ఒపీనియన్స్ మాత్రమే. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో 10th అయిపోయిన తర్వాత చాలామంది త్రిబుల్ ఐటీ గురించి వినే ఉంటారు. అప్లై చేస్తే లైఫ్ సెటిల్ అయిపోతే, జాబ్ గ్యారంటీ, ఫీ పే చేయనక్కర్లేదు, ఇటువంటి న్యూస్ చాలామంది వినే ఉంటారు. వాటిలో నిజాలు ఎంత, త్రిబుల్ ఐటీస్కి అలాగే నార్మల్ కాలేజెస్కి అంటే ఇంటర్ తీసుకొని ఇంజనీరింగ్ చేసే వాటికి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, సో ఒక నోట్స్లా రాసుకొచ్చి వీడియో అయితే చేస్తున్నాను. ఆల్మోస్ట్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎందుకంటే చాలామంది 10th ఇంపార్టెంట్ అంటారు. ఇంపార్టెంటే, కానీ 10th తర్వాత మీరు తీసుకునే డెసిషన్ బట్టి మీ కెరీర్ అనేది ఉంటుంది. లైక్ ఎంపీసీ తీసుకుంటే ఒక సైడ్ వెళ్తారు, ఇంజనీరింగ్ సైడ్ వెళ్తారు. బైపీసీ తీసుకుంటే ఈ మెడికల్ సైడ్ వస్తారు. ఓకే, సో మీరు తీసుకునే డెసిషన్ బట్టి మీ లైఫ్ అనేది, మీరు లైఫ్లో ఏ జాబ్స్, ఎటువంటి ప్రొవిజన్స్ తీసుకుంటారు, ఇవి డిసైడ్ అయిపోయి ఉంటాయి. ఓకే, సో అందుకే ఇప్పుడు కేర్ఫుల్గా ఆలోచించి డెసిషన్ అయితే తీసుకోండి. టైం తీసుకోండి. ఓకే, హర్రీలో తీసుకోవద్దు అండ్ పేరెంట్స్ ప్రెజర్తో కూడా తీసుకోవద్దు. మీరు ఒక ఫీల్డ్ తీసుకున్నారంటే అందులో మీరు చదివేటప్పుడు స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు, రిగ్రెట్ ఉండకూడదు. ఓకే, సో టాపిక్లోకి వచ్చేద్దాం. సో త్రిబుల్ ఐటీస్ అనేవి 2009, 2008 ఆ ఇయర్లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. సో ఎస్టాబ్లిష్ చేసిన ఇయర్లోనే స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరిగింది. సో స్కాలర్షిప్ అంటే ఇంకొకటి ఏంటంటే, త్రిబుల్ ఐటీ అంటే ఫ్రీ అంటారు. సో ఫ్రీయే, కానీ అక్కడ ఫ్రీ అనే పదం దానికి సూట్ కాదు. ఎందుకంటే ఫ్రీ అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసే ఫ్రీ అన్న మీనింగ్ వస్తుంది. ఓకే, సో అక్కడ ఫ్రీ అంటే ఏంటంటే, ఒక స్టూడెంట్కి ఉన్న మెరిట్ని చూసి గవర్నమెంట్ ఆ స్టూడెంట్ తరపున ఫీ అనేది పే చేస్తుంది. అంటే స్కాలర్షిప్ అనేది వస్తుంది ఆ స్టూడెంట్కి. సో స్కాలర్షిప్ పడుతుందన్న టర్మ్ యూస్ చేయడం మంచిది. ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్రీ త్రిబుల్ ఐటీ ఫ్రీ ఆ పదం యూస్ చేసే బదులు స్కాలర్షిప్ వస్తుందని పదం యూస్ చేయడం బెస్ట్. ఓకే, సో ఈ స్కాలర్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేసిన ఇయర్ నుంచే త్రిబుల్ ఐటీస్కి ఇవ్వడం జరిగేది. అంటే స్టూడెంట్స్ మీద బర్డెన్ ఉండేది కాదు. ఇప్పుడు రీసెంట్గా జగన్ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఏం చేశాడంటే, కొన్ని కండిషన్స్ని పెట్టి ఆల్మోస్ట్ ఆల్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా, అంటే విద్యా దీవెన, వసతి దీవెన, వీటి గురించి మీరు ఆల్రెడీ వినే ఉంటారు. సో ఇప్పటి వరకు ఆ త్రిబుల్ ఐటీస్కి ఉన్న ఈ స్కాలర్షిప్ ఫెసిలిటీ ఏదైతే ఉందో, సేమ్ అదే ఫెసిలిటీని బయట ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్కి కూడా ప్రొవైడ్ చేశారు. ఓకే, సో ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, త్రిబుల్ ఐటీలో ఇప్పుడు మాకు పడుతున్న స్కాలర్షిప్ కూడా జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన. ఓకే, సో ఇప్పటి వరకు మాకున్న టైప్ ఆఫ్ స్కాలర్షిప్స్ని బయట కాలేజెస్లో, ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా ఇంప్లిమెంట్ చేశారు. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, బయట ఉన్న కాలేజెస్కి మీ కాలేజ్కి ఇంకా డిఫరెన్స్ ఏముంటుంది అలా అయితే. ఎందుకంటే త్రిబుల్ ఐటీలో స్కాలర్షిప్ పడుతుంది, మా మీద బర్డెన్ కాదు అని చెప్పేసి చాలామంది ఇక్కడ జాయిన్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు బయట కాలేజెస్లో కూడా మీకు స్కాలర్షిప్ పడిపోతుంది కాబట్టి ఇంకా త్రిబుల్ ఐటీలో జాయిన్ అవ్వాల్సిన అవసరం ఏంటి అని ఒక థాట్ అయితే వచ్చే ఉంటుంది. సో ఇప్పుడు దాంట్లోకి వెళ్దాం. అంటే ఇప్పుడు మీకు ఒక ఓవరాల్ క్లారిటీ అయితే ఇచ్చాను. ఇప్పుడు డెప్త్లోకి వెళ్ళి చూద్దాం. ఓకే, త్రిబుల్ ఐటీ వచ్చేసి 10th బేస్డ్ మార్క్స్ మీద తీసుకుంటారు. అంటే మీకు 10th క్లాస్లో ఎంత మార్క్స్ వచ్చాయి, అండ్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో రిజర్వేషన్స్ కూడా ఉంటాయి, క్యాస్ట్ ఎక్సెట్రా. అండ్ ఈ త్రిబుల్ ఐటీ కోర్స్ వచ్చేసి 6 years కోర్స్, 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్. అంటే ఇంటిగ్రేటెడ్ బీటెక్ అంటే ఇంటర్మీడియట్ అలాంగ్ విత్ బీటెక్. సో ఇక్కడ ఇంటర్మీడియట్ని ప్రీ యూనివర్సిటీ కోర్స్ అంటారు, పియూసీ. సో ఫస్ట్ 2 yearsని పియూసీ అంటారు, నెక్స్ట్ 4 yearsని బీటెక్ అంటారు. ఓకే, అండ్ ఫీ రియంబర్స్మెంట్. ఓకే, నేను లెఫ్ట్ సైడ్ ఉన్న కాలం చదువుతాను, దాన్ని ఫాలో అండి. ఓకే, ఫీ రియంబర్స్మెంట్ ఫ్రమ్ ది ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆల్రెడీ చెప్పింది. ఎస్టాబ్లిష్ చేసిన స్టార్టింగ్లోంచే ఫీ రియంబర్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే స్కాలర్షిప్ పడుతుంది స్టూడెంట్స్కి, డిపెండింగ్ ఆన్ ది కండిషన్స్ లైక్ యాన్యువల్ ఇన్కమ్, పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే పడదు. ఓకే, సో ఇలా కొన్ని కండిషన్స్ని బేస్ చేసుకొని ఫీ రియంబర్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి హై ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది సెలక్షన్లో. సో ఇప్పుడు ఆ స్కాలర్షిప్, ఆ ఫీ రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో అది జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద మాకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, జగన్ వచ్చిన తర్వాత. ఇంతకుముందు కూడా పడేది, జస్ట్ ఇప్పుడు మాకు అంటే బయట కాలేజ్లో కూడా ఇంట్రడ్యూస్ చేశారు కదా ఈ ఫ్రీ ఎంబ్రేజ్మెంట్ అనేది.
సో సేమ్ అదే మాకు కూడా పడుతున్నారు. ఈ త్రిబుల్ ఐటీస్లో ఉన్న ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే ఫస్ట్ 2 years చదివేసిన తర్వాత మీరు ఎంసెట్ దాంతోపాటు జేఈ అడ్వాన్స్డ్ ఇవి కూడా రాసుకోవచ్చు. సో ఇందులో మీకు మంచి ర్యాంక్ వస్తే మీరు బయట కాలేజ్లో వెళ్ళిపోవచ్చు, లేకపోతే బయట కాలేజ్లో మేనేజ్మెంట్ కోటాలో చదువుకుంటామన్నా బయటికి అలౌ చేస్తారు. ఓకే, సో యూ కెన్ ఎగ్జిట్ ఆఫ్టర్ ది 2 years ఇఫ్ యూ గాట్ గుడ్ ర్యాంక్ అండ్ మేనేజ్మెంట్ సీట్. ఓకే, సో ఇప్పుడు మెయిన్ టాపిక్ ఇందులోకి వద్దాం. సెకండ్ జనరేషన్ త్రిబుల్ ఐటీ. సో ఆంధ్రప్రదేశ్లో 4 త్రిబుల్ ఐటీస్ ఉన్నాయి. నూజివీడు, ఇడుపులపాయ అంటే ఆర్కే వ్యాలీ, ఒంగోలు అండ్ శ్రీకాకుళం. సో నూజివీడు అండ్ ఇడుపులపాయ 2009లో స్టార్ట్ అయ్యాయి, అండ్ ఒంగోలు శ్రీకాకుళం వచ్చేసి 2016లో స్టార్ట్ అయ్యాయి. సో 2009లో స్టార్ట్ అయిన త్రిబుల్ ఐటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆల్రెడీ బిల్డింగ్స్ కట్టడం ఆల్మోస్ట్ అన్నీ స్టేబుల్గా ఉంది ఇప్పుడు. కానీ ఈ 2016లో స్టార్ట్ అయిన ఈ సెకండ్ జనరేషన్ త్రిబుల్ ఐటీస్ ఏవైతే ఉన్నాయో ఒంగోలు అండ్ శ్రీకాకుళం, వీటికి ఇంకా సొంత క్యాంపసెస్ లేవు. శ్రీకాకుళంకి కట్టారు కానీ ఇంకా కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో సొంత క్యాంపసెస్ లేవు. రీసెంట్గా స్టూడెంట్స్ కూడా స్ట్రైక్ చేయడం అయితే జరిగింది, ఎందుకంటే బీటెక్ ఫైనల్ ఇయర్ బ్యాచ్ వచ్చేస్తుంది, మాకు ఇంకా ఇంక్యుబేషన్ సెంటర్స్ లేవు, అంటే ప్లేస్మెంట్ సెల్స్ అనమాట, అవేం లేవు, ఇంటర్న్షిప్స్ ఏం లేవు, ఏంటి ఎలా అయితే ఎలా, మాకు ఇంకా ఓన్ క్యాంపస్ రాలేదని చెప్పేసి స్ట్రైక్ కూడా చేశారు. సో స్ట్రైక్ చేసిన తర్వాత ఏం చెప్పారంటే ఫ్యూచర్లో మీకు సొంత బిల్డింగ్స్ నిర్మిస్తాం, జూన్లో శంకుస్థాపన అని చెప్పేసి పేపర్లో న్యూస్ అయితే వచ్చింది. సో అది ఎంతవరకు ఫాలో అవుతారో ఫ్యూచర్లో వేచి చూడాలి. సో ఇది సెకండ్ జనరేషన్ త్రిబుల్ ఐటీస్కి ఉన్న ప్రాబ్లమ్స్. ఓకే, ఇంకా ఎక్సెట్రా మెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చిన్న ప్రాబ్లమ్స్. సో త్రిబుల్ ఐటీస్లో కొన్ని త్రిబుల్ ఐటీస్లో మాత్రమే, ఓకే అన్ని త్రిబుల్ ఐటీస్లోనూ లేవు, కొన్ని త్రిబుల్ ఐటీస్లో మాత్రమే ఎంపీసీ అలాంగ్ విత్ ఎంబైపీసీ. ఓకే, బోత్ కోర్సెస్ కొన్ని త్రిబుల్ ఐటీస్లో మాత్రమే ఉన్నాయి. సో ఎంపీసీ అంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించింది, బైపీసీ అంటే మెడికల్ స్ట్రీమ్కి సంబంధించింది కదా. సో మీరేమనుకుంటారంటే ఎంబైపీసీ తీసుకొని డాక్టర్ సైడ్ వెళ్దాం అనుకుంటారు, కానీ అంటే మీరు బయట నీట్ రాసుకోవచ్చు, కానీ ఆ డాక్టర్కి సంబంధించిన ఎంబీబీఎస్ కోర్స్ ఏదైతే ఉంటుందో అది త్రిబుల్ ఐటీలో అవైలబుల్ లేదు. అంటే ఫస్ట్ 2 years అయిపోయిన తర్వాత నెక్స్ట్ 4 years ఉంటుంది కదా. సో ఆ 4 years ఓన్లీ ఇంజనీరింగ్ మాత్రమే ఉంది, అంటే ఎంపీసీకి రిలేటెడ్గా మాత్రమే ఉంది, బైపీసీకి రిలేటెడ్గా లేదు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు నీట్ ఎగ్జామ్ రాసుకొని బయటకు వెళ్ళి చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇది అక్కడ ఉన్న కోర్సెస్. సో ఈ ఫస్ట్ 2 yearsలో మీకు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మీకు ఇంజనీరింగ్ బ్రాంచెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, విత్ రిజర్వేషన్స్ను కూడా ఇంక్లూడ్ చేస్తారు. సో ఈ త్రిబుల్ ఐటీస్లో ఇంజనీరింగ్లో 7 branches అయితే ఉన్నాయి. సిఎస్సి, ఈసీఈ, సివిల్, మెకానికల్, కెమికల్, ఎంఎంఈ అంటే మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్, ట్రిపుల్ఈ. ఓకే, సో ఇప్పుడు ఫైనల్ మీరు చూద్దాం. ప్లేస్మెంట్ త్రిబుల్ ఐటీకి సెలెక్ట్ అయిన వాళ్ళని ఇంటి దగ్గర వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఏంటంటే త్రిబుల్ ఐటీకి సెలెక్ట్ అయ్యే కదా ఇంకా జాబ్ గ్యారంటీ చదవక్కర్లేదు. ఇది కామన్గా ఎక్కువ మంది త్రిబుల్ ఐటీ స్టూడెంట్స్ వినే ఒక సెంటెన్స్. ఓకే, సో అది ఏం నిజమేం కాదు. చదవకపోతే ఎవడు జాబులు ఇస్తారండి, చదవాలి. మీకు వచ్చిన జీపీఎని బేస్ చేసుకొని ఫైనల్ ఇయర్లో మీకున్న నాలెడ్జ్ని బేస్ చేసుకొని జాబ్ ఇస్తారే కానీ మీరు త్రిబుల్ ఐటీకి సెలెక్ట్ అయిపోయినంత మాత్రాన మీకు ఎవరు ఫ్రీగా జాబ్ అయితే ఇచ్చారు. ఓకే, సో ఫైనల్ ఇయర్లో మీకు అప్పటి వరకు ఎంత జీపీ వచ్చింది, ఇంటర్వ్యూ రౌండ్లో పాస్ అయితే మాత్రమే మీకు జాబ్ అనేది వస్తుంది. ఓకే, సో ఈ మిత్ అనేది కొంచెం క్లారిఫై చేసుకోండి. సో ఇప్పటివరకు త్రిబుల్ ఐటీ గురించి చూసాం. సో ఇప్పుడు అవుట్ సైడ్ ఒకవే త్రిబుల్ ఐటీ కాకుండా నార్మల్గా అందరూ వెళ్ళే వే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, అంటే ఇంటర్ తీసుకొని ఓకే ఆ వేలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి 10th అయిపోగానే మీకు ఒక చాయిస్ అయితే ఉంటుంది, ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి, హెచ్ఈసి, పాలిటెక్నిక్, ఇలా డిఫరెంట్ కోర్సెస్ తీసుకోవడానికి ఒక చాయిస్ అయితే ఉంటుంది మీకు. ఎంపీసీ అంటే సైన్సెస్కి సంబంధించిన రిలేటెడ్ వస్తుంది. సో బైపీసీ అంటే మెడికల్కి సంబంధించింది. సో ఇలా ఒక్కొక్క దానికి సంబంధించిన రిలేషన్ ఉంటుంది. ఎక్కువ మంది తీసుకునేది ఎంపీసీ, బైపీసీనే. సో అదే త్రిబుల్ ఐటీ తీసుకున్న ఈ ఎంసెట్, జేఈ,
ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వీటికి మంచిగా ప్రిపేర్ అయ్యి ఈ ఎగ్జామ్స్లో మంచిగా స్కోర్ చేస్తే కనుక మీకు నేషనల్ లెవెల్ కాలేజెస్లో సీట్స్ వస్తాయి. సో నేషనల్ లెవెల్ కాలేజెస్లో సీట్స్ అంటే మీరే అర్థం చేసుకోవచ్చు, వాటికి కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ నేషనల్ లెవెల్ కాలేజెస్లో ఫ్యాకల్టీ బాగుంటుంది, ప్లేస్మెంట్స్ బాగుంటాయి, దాంతోపాటు కాలేజ్ క్యాంపస్ ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి. సో అందుకే వాటికి ఎంత కాంపిటీషన్. ఐఐటి, పారాయణ ఇటువంటి వీరు జోక్స్ అనేవి వినే ఉంటారు ఆల్రెడీ. సో వాటిలో ఎడ్యుకేషన్ అనేది బాగుంటుంది కాబట్టి వాటికి అంత కాంపిటీషన్ అయితే ఎక్కువగా ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే ఎంసెట్, జేఈలో మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఒకవేళ మీకు మంచి ర్యాంక్ వస్తే దాంతో మీ లైఫ్ అనేది ఒక టర్నింగ్ అయితే తిరుగుతుంది, నేషనల్ లెవెల్ కాలేజ్లో సీట్స్ వస్తాయి. కానీ అక్కడ జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన స్కాలర్షిప్స్ అనేవి అప్లికబుల్ అవ్వవు, ఎందుకంటే అవి స్టేట్కి సంబంధించినవి కాదు, నేషనల్ లెవెల్కి సంబంధించినవి. అక్కడ ఫీ స్ట్రక్చర్ అనేది ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి మీరు ఏ కాలేజ్ తీసుకున్నారు, మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నారు, ఓకే, ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మీకు ఫీజు అనేది ఉంటుంది. సో అక్కడ మీరు ఫీజు అనేది లైట్గా పే అయితే చేయాల్సి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో కానీ అక్కడైతే ఎడ్యుకేషన్ అయితే బాగుంటుంది. ఓకే, సో అక్కడ జాయిన్ అయిన తర్వాత మీరు అసలు రిగ్రెట్ అయితే అవ్వరు. ఓకే, నేను ఎందుకు జాయిన్ అయ్యానురా బాబు ఇక్కడ అని అయితే అనుకోరు. ఓకే, సో ఇలా ఇటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ఈ ఎగ్జామ్స్కి ఇంత హెవీ కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో అలాగే నేషనల్ లెవెల్ కాలేజెస్లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఇటువంటి ప్రీమియం బ్రాంచెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో వాటిని కూడా చూస్ చేసుకోవాలంటే మీరు ఐఐటి, జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వాటిలో క్వాలిఫై అయ్యి ఐఐటీస్లోని కట్టి బ్రాంచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో అగైన్ మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్పేది ఏంటంటే IIITస్లో ఇంటర్లో ఇప్పటి వరకు IIITస్కున్న స్కాలర్షిప్ అనేది ఇప్పుడు బయట ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఆ స్ట్రక్చర్ అనేది వచ్చేసింది జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా. సో ఆల్మోస్ట్ ఇప్పుడు బయట ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్కి IIITస్కి అంత డిఫరెన్స్ అయితే ఉండదని నా ఒపీనియన్. సో అందుకే నేనేం చెప్తున్నానంటే మీరు సెపరేట్గా ఐఐటీస్కి, జేఈస్కి లేకపోతే ఎంసెట్కి కోచింగ్ తీసుకొని మంచిగా నేషనల్ లెవెల్లో చదువుకుంటే కనుక మీకు ఎడ్యుకేషన్ లైఫ్ అనేది బాగుంటుంది. ఒకవేళ మీరు ఇంటర్కి కూడా ఫీజుని ఎఫోర్డ్ చేయలేము అనుకుంటే కనుక ఇంటర్ కూడా ఫ్రీగా చదువుకోవడానికి కొన్ని స్కీమ్స్ అయితే ఉన్నాయి. సో ఏపీఆర్జేసీ, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ సంథింగ్ ఉంది. సో ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో టీఎస్ఆర్జేసీ కూడా ఉంది. సో దాని గురించి వీడియో అయితే సపరేట్గా చేస్తాను. అండ్ డిఆర్డిఓ, ఓకే, డిఆర్డిఓ ఏంటంటే ఈ ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో లైక్ శ్రీ చైతన్య, నారాయణ, ఈ భాష్యం ఇటువంటి కాలేజెస్లో గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి కొన్ని సీట్స్ అనేవి రిజర్వ్ అయ్యి ఉంటాయి. సో ఫ్రీ అంటే కొంచెం ఫీజు అనేది కట్టాలంటున్నారు, మరి నాకు కూడా వాటి గురించి అంత ఐడియా లేదు. సో అంటే మీరు నార్మల్గా డైరెక్ట్గా వెళ్ళి జాయిన్ అయ్యేదానికంటే ఈ డిఆర్డిఓ ద్వారా సెలెక్ట్ అయ్యి వెళ్ళేదానికి ఫీజు అనేది తగ్గుతుంది. సో మీరు అలా కూడా ఈ కార్పొరేట్ కాలేజ్లో చదువుకోవచ్చు. సో అలా చదువుకున్న తర్వాత అక్కడ ఐఐటికి లేదా ఎంసెట్కి మంచిగా కోచింగ్ తీసుకొని నేషనల్ లెవెల్ కాలేజెస్ లైక్ ఐఐటీస్ వీటికి, లేకపోతే స్టేట్ లెవెల్ కాలేజ్ లైక్ ఆంధ్ర యూనివర్సిటీకి వీటికి ట్రై చేయండి. ఓకే, సో అండ్ ఫైనల్గా ఇంకొకటి ఏంటంటే ఇది ఒకటి మాత్రం జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఇప్పటి వరకు వచ్చి వీడియో చూసిన వాళ్ళకి మాత్రమే ఇది తెలుస్తుంది. మీకు సపోజ్ IIIT సీట్ అనేది వచ్చింది. సీట్ వచ్చిన తర్వాత మీరేమనుకుంటున్నారంటే నేను ఎలా ఐఐటి వైపు, ఎంసెట్ వైపు వెళ్దాం అనుకుంటున్నాను మీరు అనుకునే ఉంటారు, చాలామంది అనుకుంటారు. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది ఆ టైంలో. సో మీరు అప్పుడు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే నేను తప్పకుండా మంచి ర్యాంక్ కొట్టగలను అన్న కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రమే వెళ్ళండి. ఓకే, చూద్దాంలే ఏదో జరుగుద్దులే అని చెప్పేసి అలా వెళ్తే తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఓకే, సో మీకు ఒకవేళ ఎంసెట్లో లేకపోతే జేఈలో మంచి ర్యాంక్ రాలేదంటే మీరు ఇంజనీరింగ్ కాలేజ్ని చూస్ చేసుకునే టైంలో చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఓకే, మీకు మంచి కాలేజ్ దొరకవు, బ్యాడ్ కాలేజ్ దొరుకుతాయి, పైగా అందులోని మీకు నచ్చిన బ్రాంచ్ దొరికే అవకాశం ఉండదు. సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు మంచి ర్యాంక్ స్కోర్ చేయగలను అనుకుంటేనే కనుక, మీరు ఫిక్స్ అయితేనే కనుక IIIT సీట్ వస్తే వదులుకోండి, లేకపోతే వదులుకోవద్దు. ఓకే, సో ఇది
ఆల్మోస్ట్ డిఫరెన్సెస్ అయితే చెప్పాను. వీడియో అనేది క్వైట్ లెంతీ అవ్వుంటుంది. ఆల్మోస్ట్ ఇప్పటికే 22 minutes అయిపోయింది. సో వీడియో అయితే చేయాల్సి వచ్చింది, తప్పదు. ఎందుకంటే చాలామంది ఎందుకంటే ఇప్పుడు సిస్టమ్ అనేది అలా చేంజ్ అయింది. ఇప్పటివరకు IIITస్కున్న ఫెసిలిటీ నార్మల్ కాలేజ్లో కూడా అవైలబుల్గా అయిపోయింది కాబట్టి ఇక IIITస్కి నార్మల్ కాలేజ్కి అంతలా డిఫరెన్సెస్ అయితే ఉండవు. ఓకే, సో పైగా IIITలో ఈ సెకండ్ జనరేషన్ IIITస్లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో అందుకే ఒక క్లారిటీ ఇవ్వడానికి కోసం ఒక వీడియో అయితే చేశాను. అండ్ ఇంకా ఈ పర్టికులర్ స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ, దాంతోపాటు పాలిటెక్నిక్ అంటే ఏంటి, నేషనల్ లెవెల్ కాలేజ్లో బెస్ట్ కాలేజెస్ ఏంటి, ఎంటెక్ ఎలా ఉంటుంది, సిఏ ఎలా ఉంటుంది, ఇటువంటి డిఫరెంట్ స్ట్రీమ్స్ మీద కూడా కెరీర్ ఎలా ఉంటుందో ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఒక సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను. సో చేయాలి అంటే కనుక కామెంట్ చేయండి.